హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎం క్రియేషన్. సో ఇన్ని రోజుల నుండి నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మీ సపోర్ట్ని వేస్ట్ చేసుకొని మళ్ళీ ఒక మంచి కలెక్షన్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అంటే కలెక్షన్ చూపించే దానికన్నా ముందు ఒక చిన్న నోట్ అనమాట, ఒక 1 minute వీడియోని క్లియర్గా వినండి. సో నా దగ్గర ప్రాసెస్ ఏంటో మీ అందరికీ తెలుసు, బట్ వన్స్ అగైన్ వినండి. సో మీరు పార్సల్ రిసీవ్ చేసుకున్న తర్వాత కంపల్సరీ ఓపెనింగ్ వీడియో అనేది ఉండాలి. సో అందులో ఏదైనా మిస్టేక్ జరిగితే అదొక ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ లాగా ఉంటుందన్నమాట. సో అప్పుడే మీకు రీప్లేస్మెంటా లేదంటే రీఫండా అలా జరుగుతుంది. ఓకే, సో ఓపెనింగ్ వీడియో మస్ట్ అండ్ షుడ్. అండ్ అలాగే మన దగ్గర ప్రాసెస్ ఆల్రెడీ చెప్పాను కదా, నేను DTDC నుండి మాత్రమే పంపిస్తాను. ఇన్ కేస్ ఇండియన్ పోస్టల్ నేను ఇంకా ఎవరికి వేయలేదు, బట్ ఐ ట్రై. DTDC ఉంటే DTDC, లేదంటే ఇండియన్ పోస్టల్ అంటే అలా చెప్పండి. సో కంప్లీట్గా మెన్షన్ చేయండి. నాకు మీ అడ్రస్ అయినా మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందు, అంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసే ముందు ఇన్ కేస్ సర్వీస్ అవైలబుల్ ఉందా లేదా నేను చెక్ చేసి చెప్తాను. సో కొంతమందికి తెలుసు ఆల్రెడీ పార్సల్స్ అలా తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి నేనేం చెక్ చేయను. సో ఉంది అని మీకు ఐడియా ఉంటుంది కదా, ఉంది అని చెప్పాను. లేదంటే మాకు మాకు తెలీదు అంటే నాకు చెప్పండి, పిన్ కోడ్ నేను సెర్చ్ చేస్తాను. ఓకే, ఈ DTDC గురించి క్లియర్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, సో మన దగ్గర పార్సల్స్ ఎలా డిస్పాచ్ చేస్తానో చెప్పాను ఆల్రెడీ. సో ఈరోజు మీరు బుకింగ్స్ చేసుకుంటే రేపు ఈవినింగ్ కల్లా మా హస్బెండ్ ఫ్రీ ఉంటే 4 o'clock పంపిస్తే అవి వెళ్ళిపోతాయి. లేదు అంటే ఆ తర్వాత రోజు, అంటే 2 days పట్టొచ్చు మ్యాక్సిమం. నెక్స్ట్ డేనే వేస్తాము. బట్ ఇన్ కేస్ 2 days పట్టింది అనుకోండి, మళ్ళీ డిస్పాచ్ అయ్యి అవి వెళ్ళడానికి యాక్చువల్లీ DTDC అంటే తెలుసు కదా, ఫాస్టెస్ట్ కొరియర్ సర్వీస్. సో 2 or 3 daysలో వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్స్ జరిగితే 1 week అలా పట్టొచ్చు. సో నాకు ఒకటే చెప్పండి, మీరు ఇన్ కేస్ 1 week అయినా వెయిట్ చేద్దాము అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ప్లీజ్. ఎందుకు అంటే నన్ను కొందరు కాల్స్ చేసి ఏ రోజు వస్తుంది, ఎన్ని రోజులు పట్టుద్ది అంటే నేను ఎలా చెప్తాను చెప్పండి. నేను పంపించే బాధ్యత నాది. పంపించిన తర్వాత కూడా మీకు ట్రాకింగ్ ID సెండ్ చేస్తున్నాను. అండ్ బై ద వే నేను కూడా చెక్ చేస్తున్నాను. చాలా పార్సల్స్ ఉంటాయి, బట్ నేను ఇలా గ్యాప్ ఇచ్చి ఎందుకు పెడుతున్నానంటే, ఆ గ్యాప్ ఉన్న రోజు నేను ఆ ట్రాకింగ్స్ నాకు కుదిరినంత వరకు ట్రాకింగ్ ఐడీస్ చెక్ చేస్తున్నాను. వేరే వాళ్ళు ఎవరు చేయరు, పంపించామా అంతే. ఇంకా అది మీరు చూసుకోవాలి. ట్రాకింగ్ ఐడి మీకు ఆల్రెడీ షేర్ చేస్తున్నారు, నాకు తెలుసు. వీడియో చూసిన వాళ్ళల్లో నా దగ్గర తీసుకున్న వాళ్ళందరికీ తెలుసు. ఈవెన్ ఒకవేళ నాకు ట్రాకింగ్ ఐడి చూసి డెలివరీ డేట్ దాటి కూడా వాళ్ళకి డెలివరీ అవ్వకపోతే నేను కాల్స్ కూడా చేస్తున్నాను. ఎస్ ప్లీజ్, ఒక రిక్వెస్ట్ అండి, మీకు ఎవరికైతే నేను రెస్పాండ్ అయ్యి ఇలా చేస్తున్నానో, మీకు కాల్ చేసి అడిగాను, సో నా రెస్పాన్స్ ఎలా ఉండింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కంపల్సరీ ప్లేస్ చేయండి మీ వాల్యుబుల్ కమెంట్ని. నేను మీకు కాల్స్ చేస్తున్నాను, నేను మీకు ట్రాక్ చేస్తున్నాను, మీకు ట్రాకింగ్ ఐడి ఇస్తున్నాను. ఈవెన్ దో మీకు ఇచ్చి కూడా నేను ఇన్ కేస్ నాకు టైం ఉంటే నేను ఇలా చాలా స్టాక్ ఉంది, బట్ గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నానంటే పార్సల్ వెళ్ళిపోయింది అని అనిపిస్తేనే ఇంకొక వీడియో తీస్తున్నాను. ఎందుకంటే అది కంపల్సరీ, బికాస్ నాకు మనీ ముందుగా పే చేస్తున్నారు నా పైన ట్రస్ట్తో. సో నా డ్యూటీ ఏంటి, నేను కూడా చూసుకోవాలి. నేను చూస్తున్నాను. కొన్ని ఒక్క ఇష్యూ ఇంతవరకు నాకు నేను ఇచ్చిన ఆర్డర్స్లో మ్యాక్సిమం వెళ్ళిపోయాయి. ఒక్క ప్రోడక్ట్ ఒక్క పర్సన్కి ఏదో వెళ్ళలేదు. ఇంకా వాళ్ళు ఎలా అంటే ఓకే అదంతా వద్దు, కానీ మీరు కూడా చెక్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే మీరు సైన్ చేయాలి. సైన్ చేసిన తర్వాత సైన్ చేస్తారు కదా, చేసిన తర్వాత కంపల్సరీ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఒక ఇష్యూ అలా జరిగింది, బట్ వాళ్ళకు కూడా పార్సల్ ఈరోజు రేపు వెళ్ళిపోతుంది, బట్ వాళ్ళకి ఇన్ టైంలో డెలివరీ అవ్వలేదు. సో వాళ్ళ కన్సర్న్ అది, మాకు డెలివరీ లేట్ అయ్యిందని చెప్పేసి. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, 2 days మ్యాక్స్. కాకపోతే ఏమైనా ఇష్యూస్ ఉంటే, అండ్ ఇంకొకటి, మీరు వీడియో కంపల్సరీ విని మాత్రమే బుకింగ్స్ చేసుకోండి. నేను యూట్యూబ్లో చెప్పాను అంటే కూడా ఆ సో కాల్డ్ పర్సన్స్ వినట్లేదు. నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా, యాక్చువల్లీ DTDC అంటే 2 daysలో వెళ్తుంది, బట్ ఇట్లా కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. సో దానివల్ల లేట్ వస్తుంది. అదంతా కూడా మేము యాక్సెప్ట్ చేస్తాము అని అనుకుంటేనే ఆర్డర్స్ చేసుకోండి. ఇంత ట్రస్ట్ ఉంది కాబట్టి ఇంత ఫాస్ట్గా నేను ఇంకా సేల్స్ అనేవి పెంచుతున్నాను. 3 states నేను పంపిస్తున్నాను నా పార్సల్స్. సో మీరే అర్థం చేసుకోండి. నాకు ఒకటే మీ సైడ్ నుండి కాదు, నా సైడ్ నుండి కూడా ఆలోచించండి. ఓకే, అయిన తర్వాత రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా రిసీవ్ అని నాకు కొంచెం మీ ఫీడ్బ్యాక్ ఇవ్వకపోయినా సర్లే పర్లేదు, కానీ మీరు రిసీవ్డా, మీ పార్సల్ రిసీవ్ చేసుకోలేదా, ఇదొక్కటి మాత్రం నాకు రిటర్న్ అప్డేట్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. ఇదంతా వినే ఆర్డర్స్ చేసుకోండి ప్లీజ్. ఓకే, సో ఈరోజు కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మీకు లాస్ట్ టైం ఒక పీస్ చాలా బాగా క్లిక్ అయిందని చెప్పాను కదా, సో అదే అనమాట ఈ పీస్. ఎంత మంచి ఒక సేమ్ కలర్లో
4-5 పీసెస్ ఉంటే 5 పీసెస్ సోల్డ్ అవుట్ అయిపోయాయి. సో హ్యూజ్ డిమాండ్ పైన మోస్ట్ రిక్వెస్ట్ చేసి ఓన్లీ ఇందులో ఎక్కువ పీసెస్ తెప్పించాను. లైక్ అన్ని కలర్స్, ఇందులో ఉన్న కలర్స్ అన్నీ కూడా మనకు అలా ఇవ్వరు, బట్ ఇంకా నేను వాళ్ళతో రిక్వెస్ట్ చేసి తెప్పించుకున్నాను. చూడండి బార్డర్ ఎంత మంచి రివ్యూస్ కూడా ఇచ్చారు తీసుకున్న వాళ్ళు, వాళ్ళకి పార్సల్స్ వెళ్ళిపోయాయి. సో ఇలా బిగ్ బార్డర్ ఉండింది. సో లైట్ పింక్, ఇది వైట్ కూడా కాదు, పింక్ షేడ్ అనమాట. లైట్ పింక్కి డార్క్ పింక్కి ఇట్లా కాంబినేషన్ ఎంత బాగుండింది. వీటిపైన మంచిగా లోటస్ వచ్చాయి. సో ఇదంతా కూడా ఫ్లోరల్ డోలా అనమాట. సో క్లాత్ అయితే మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ చూడండి. సో నేను ఒక్కసారి మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఇలాగా. సో ఇందులో వీటిల్లో కలర్స్ కూడా ఉన్నాయి. ఇవి 2 కట్ పీస్ శారీస్ అండి. అండ్ ఇంకొకటి, మీరు వీడియో వినకుండానే తీసుకున్నాక అయ్యో ఇది 3 కట్సా 2 ఫ్రెష్ శారీ అని తీసుకున్నాము, 130కి ఫ్రెష్ శారీ ఎవరిస్తారు చెప్పండి, తీసుకున్నాక ఫుల్ శారీ అనుకున్నాను అంటున్నారు. అసలు అది ఎలా అంటారు మీరు? అండ్ ఓకే, వాళ్ళు ఏం అనలేదు, ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, మేము హ్యాపీగా ఫీల్ అయ్యాము, కానీ మేము ఫుల్ శారీ అనుకున్నాం అంటున్నారు. అలా ఎలా అనుకుంటారు? 130కి ఫుల్ శారీ ఎవరిస్తారు? అస్సలు 130 కాదు కదా, 150 కూడా ఇట్లాంటివి రావు. మేబీ ఇస్తారేమో, బట్ ఇంత మంచి ఫ్యాబ్రిక్లో ఎక్కడ దొరుకుతాయి? సో ఇది అనమాట. సో ఇవి 2 కట్ పీసెస్. మనకి ఇట్లాగా బ్లౌజ్ కూడా వచ్చింది. ఇంకొకటి, నన్ను అస్సలు బార్గెన్ చేయకండి ప్లీజ్, ట్రై టు అండర్స్టాండ్ మీ. నేను ఇది చాలా ఆఫర్ ప్రైజెస్లో ఇస్తున్నాను, అయినా కూడా నన్ను బార్గెనింగ్ అడిగితే మీరు ఇంకా కరెక్ట్ కాదు. అండ్ అలాగే కొన్ని అన్నెసెసరీ కన్వర్జేషన్స్ పెట్టి వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో మీ వల్ల నిజంగా నీడున్న కస్టమర్స్కి ప్రోడక్ట్ వెళ్ళట్లేదు. సో అది ప్లీజ్ నా రిక్వెస్ట్. అట్లాగైతే చెయ్యకండి మెసేజెస్. మీకు కంపల్సరీ కావాలి అంటే చెయ్యండి, మీకు చూపించమంటే నాకు టైం ఉంటే చూపిస్తా ఇలాగా, బట్ ఊరికే అడిగి వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదు కదా. సో ఇందులో కూడా మంచి, ఇది కూడా ఒక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. లైట్ ఎల్లోకి డార్క్ ఎల్లో బార్డర్ అండ్ డార్క్ ఎల్లోలో ఫ్లవర్స్ వచ్చాయి. చాలా బాగుండింది ఇది కూడా. సో ఇందులో మ్యాక్సిమం ఉన్న కలర్స్ అయితే తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తున్నాను, 2 కట్ పీస్ శారీస్. మళ్ళీ మీరందరూ కూడా మిస్టేక్లో ఫుల్ శారీ అని తీసుకొని డిసప్పాయింట్ అవ్వకండి. తీసుకున్న వాళ్ళు ఎవరేమనలేదు, బట్ ఫుల్ శారీస్ అయితే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేసినాను. ఎందుకంటే వీటి క్లాత్ క్వాలిటీ అలాగా ఉండింది. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి ఇందులో మీరు లెహంగా స్టిచ్ చేసుకొని ఈ డార్క్ కలర్ దుప్పటాస్, ఇందులో ఈ కలర్ దుప్పటా వేసుకుంటే అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది మీ అవుట్ఫిట్. సో ఇందులో ఇదొక కలర్ కాంబినేషన్. యాక్చువల్లీ మ్యాక్సిమం నా దగ్గర దొరికినవి కలర్స్ అన్నీ కూడా పట్టుకొచ్చేసా. ఇది కూడా అసలు ఈ పీసెస్ అస్సలు ఎవ్వరు మిస్ అవ్వకండి. ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ అయితే అన్నీ కూడా బాగున్నాయి. మీకు మేబీ వీడియోలో ఇంకొకటి కలర్స్ కొంచెం డార్క్గా కనిపిస్తాయి లేదా లైట్గా మీరు ఒక్కటి చెప్పండి, కెమెరా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కెమెరా అనేది పరిచయమే చాలా ఇయర్స్ అవుతుంది ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి, రైట్? సో మీకు తెలుసు, మనం నార్మల్గా చూస్తే కలర్ ఎలా ఉంటుంది, ఒక డ్రెస్ది ఒక క్లాత్ది, అండ్ మనం ఫోటో తీసుకుంటాం కదా, ఫోటోలో చూసి ఎలా ఉంటుంది, బ్రైట్గా ఉంటుంది. సో యాజ్ యూజువల్ ఇక్కడ కూడా జరిగేది అది. నేను ఇక్కడ ఏమీ మార్చట్లేదు, జస్ట్ మన కెమెరాలో కొంచెం డార్క్గా కనిపిస్తాయి కలర్స్, బట్ మరీ లైట్గా ఉండదు. మీరు డైరెక్ట్ చూస్తే కంపల్సరీ మీకు నచ్చుతుంది. సో అట్లా కలర్ వేరియేషన్స్ చిన్నగా ఉన్నా కూడా ఓకే అనుకుంటేనే, అన్నిటికీ ఓకే అనుకుంటేనే తీసుకోండి. మళ్ళీ తీసుకొని డిసప్పాయింట్ అవ్వకండి, నన్ను డిసప్పాయింట్ చేయకండి, ఓకే? అండ్ నేను ఇచ్చేదే చాలా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో. ఇంకా నన్ను బార్గెన్ చేసి అసలు నాకు మెసేజ్ చేయకండి ప్లీజ్. నేను కన్వర్జేషన్ చేయలేను అట్లా బార్గెన్ చేస్తే. అట్లాంటి ఇష్యూస్ రావద్దనే కదా, బయటతో కంపేర్ చేస్తే చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్లో నేను మీకు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ మళ్ళీ అడిగితే నేనేం చేయలేను, ఓకే? అండ్ ఇంకొకటి, మీకు నిజంగా అవసరం ఉంటే నాకు మెసేజ్ చేయండి. చేసినా కూడా నేను ఇన్ కేస్ అడిగారనుకోండి, మళ్ళీ వేరే వాళ్ళు అడిగితే మీకు మెసేజ్ చేస్తున్నాను. ఇన్ కేస్ రిప్లై ఇవ్వకపోతే కాల్ కూడా చేస్తున్నాను. ఒక్కసారి కాల్ చేస్తా అంతే, లిఫ్ట్ అయిపోతే ఇంకా అది వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇంకా ఒక 1 మినిట్ కూడా ఆలోచించండి ప్లీజ్. అందుకే మీకు నిజంగా అవసరం ఉంటే, నిజంగా తీసుకోవాలి అనిపిస్తేనే తీసుకోండి, మెసేజ్ చేయండి నాకు. నా టైం మీ టైం వేస్ట్ చేసుకోకండి. సో ఇవి ఇందులో ఉన్న కలర్స్, జస్ట్ 4 కలర్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, డబుల్ కలర్స్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా మంచి బెస్ట్ పీసెస్. సో ఈ కలెక్షన్ అయితే అయిపోయింది.
నెక్స్ట్ వేరే కలెక్షన్, అంటే అవి కూడా ఫ్లోరల్సే బట్ ఫుల్ వచ్చాయి అనమాట. ఇలాగా నేను చూపిస్తాను. సో ఈరోజు చూపించే కలెక్షన్ ప్రతి ఒక్క పీస్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉండింది. సో ఇది అసలు మీకు ఇట్లాంటి పీసెస్ మీరు ఎక్కడ తిరిగినా కూడా దొరకవు. ఇట్లాంటి పీసెస్ అస్సలు ఎక్కడ కనిపించవు. నన్ను రీసెల్లర్స్ కూడా అడుగుతున్నారు బల్క్లో కావాలని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళకి బయట దొరకట్లేదండి ఇట్లాంటి పీసెస్. సో నేను రీసెల్లర్స్కి ఇవ్వను, నా కస్టమర్స్కి, నా యూట్యూబ్ ఫ్యామిలీకి మాత్రమే ఇవి నేను ఇస్తానని కూడా వాళ్ళకి చెప్తున్నాను. సో బయట వాళ్ళకి ఎక్కడ దొరకట్లేదని చెప్పేసి నన్ను వేరే స్టేట్స్ నుండి కాల్ చేసి అడుగుతున్నారు, మన ఆంధ్ర సైడ్ నుండి కూడా కాల్ చేసి అడుగుతున్నారు బల్క్లో కావాలని చెప్పేసి. బట్ నేనైతే ఎవ్వరికి ఇవ్వనండి ప్లీజ్. నా వాల్యుబుల్ సబ్స్క్రైబర్స్ అండ్ నా కస్టమర్స్కి మాత్రమే నేను ఇట్లా, ఓకే మీరైనా కూడా మన కస్టమర్స్ అయినా మన సబ్స్క్రైబర్స్ అయినా కూడా తీసుకోవచ్చు, బట్ ఇదే ప్రైస్, నో ప్రైస్ డ్రాప్ అనమాట. సో చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క పీస్, ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీ. నాకు తెలుసు ఇవి కూడా వెంటనే లాస్ట్ టైం 2 కట్ పీస్వి కూడా మ్యాక్సిమం సోల్డ్ అవుట్ అయిపోయాయి. 1 or 2 ఉన్నాయి అంతే. ఇవి కూడా అయిపోతాయి, ఎందుకంటే వాటితో కంపేర్ చేస్తే ఇవి ఇంకా బాగున్నాయి. ఎందుకంటే ఫ్లోరల్స్ కదా, ఫ్లోరల్ ఎవరు ఇష్టపడిన వాళ్ళు ఉంటారు చెప్పండి. అండ్ దాంతోపాటు మన దగ్గర ఉన్న కలర్ కాంబినేషన్స్ అండ్ ఎవ్రీ శారీ కూడా లైట్గా చాలా డిగ్నిఫైడ్గా ఉండింది. అండ్ ఏవి కూడా బ్రైట్గా మనకి ఇట్లాగా అలా ఏమీ లేవు, మంచి కలర్ కాంబినేషన్స్. సో పింక్కి గ్రీన్, గ్రీన్కి పింక్, ఇలా పర్పుల్, వైన్ గ్రేప్, లైట్ గ్రేప్ కలర్కి ఎల్లో, లెమన్ ఎల్లో, మస్టర్డ్ ఎల్లో. సో ఇలా కలర్ కాంబినేషన్స్ కూడా ఈసారి మంచిగా దొరికాయి అన్నమాట. సో అందుకే రీసెల్లర్స్ అడుగుతున్నారు, బట్ నేను ఇవ్వను, మీరే తీసేసుకోండి, ఇంకా వాళ్ళకి ఇవ్వడం ఎందుకు. నేను ఇంత కష్టపడి రీసెల్లర్స్కి ఇవ్వచ్చు అండి, ఇస్తే ఏం చేస్తారు తెలుసా, ఇంకా ఎక్కువ ప్రైస్ పెట్టి సేల్ చేస్తారు. సో అట్లాగా అవసరమా మనకి? నా దగ్గరే మంచిగా తీసేసుకోండి. అండ్ నేను కూడా ఎవ్వరికి ఇవ్వను, జస్ట్ నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే సేల్ చేస్తాను. అండ్ అలాగే చాలామంది అర్థం చేసుకొని ఎక్కువగా ఎవరు నన్ను బార్గెన్ చేయట్లేదు, ఒకరిలో ఇద్దరు అడిగారు. ఇట్స్ ఓకే, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఎవరి కన్వే అది డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇది ఒక కలర్ కాంబినేషన్. అండ్ అలాగే ఇంకా మనకి ఫ్లోరల్స్ అనేవి, ఇవి లాస్ట్ టైం ఉన్న పీసెస్ డబుల్ త్రిబుల్ ఉండే, ఇవి కూడా వెళ్ళిపోయాయి. మనకి ఎలాగంటే బండిల్ వైజ్ వస్తాయి, ఈ బండిల్లో ఇవి కూడా వచ్చాయన్నమాట. నేను మళ్ళీ తెప్పించాను యాక్చువల్లీ, ఇవన్నీ అయిపోయాయి. లాస్ట్ టైం ఈ పీస్ అనేది ఒక్కటే కలర్లో వచ్చింది, నాకు మంచి డిమాండ్ ఉంది. ఇందులో కూడా కొన్ని వచ్చాయి, మంచిగా ఎక్కువగా సేల్ అయ్యాయి అని చెప్పేసి నేను ఈసారి మళ్ళీ ఒక కొత్త బండిల్ తెప్పించాను. సో దాంట్లో వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇవి మోస్ట్ రిక్వెస్టెడ్ పీసెస్ అని చెప్పి ఇవి మాత్రమే పెట్టించాను. ఇవి కూడా మంచి ఇప్పుడు ట్రెండ్ అవుతుంది మళ్ళీ బాందిని స్టైల్ అనేది. సో చూస్తున్నారు కదా, బాందిని స్టైల్, అది కూడా ఇట్లాంటి బిగ్ పట్టు బార్డర్స్ అనమాట. ఇవి అంటే మనకి పట్టు శారీస్ లుక్ క్రియేట్ చేయడానికి డోలాస్కి ఇట్లాగా బిగ్ బార్డర్స్లో జరీతో ఇచ్చారనమాట. సో దాంట్లో బాందిని స్టైల్ మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ ఇట్లా ఓవరాల్గా శారీ మొత్తం జరీ ఉండింది. మీరు డైరెక్ట్గా చూస్తే ఆ షైన్ అనేది తెలుస్తుంది. తీసుకున్న వాళ్ళు నిజంగా మంచి రివ్యూస్ అండ్ దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ మన ప్రోడక్ట్స్ తీసుకొని. ఇంత తక్కువ ప్రైస్కి నాకు ఒక చాలా ఒక 2-3 కస్టమర్స్ అన్నారు, ఎట్లా ఉంటే ఏంటంటే మాకు ఇంత తక్కువ ప్రైస్కి ఎక్కడ దొరుకుతాయి, బట్ అలా అని కాదు, రియలీ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంత మంచి క్వాలిటీ మాకు నిజంగా బయట అయితే, నేను ఎలా అంటే బయట దొరకట్లేదని మీరే చెప్తున్నారు, నాకు బయట ఎక్కడ దొరకవు, ఇంకా మేము సపోర్ట్ చేస్తాం, ఇంకా వాళ్ళు ఇట్లాంటి ప్రోడక్ట్స్ తీసుకురా అని అడుగుతున్నారు. లెహెంగాస్ కానీ, క్రాప్ టాప్స్ కానీ, ఫుల్ శారీస్ ప్లాన్ చేద్దాము. సో నాకు కొంచెం ఇది కట్ పీసెస్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ అనమాట, ఎందుకంటే కస్టమైజేషన్స్కి నేను అవే యూజ్ చేశాను కదా. సో చాలామందికి యూజ్ అవుతాయని చెప్పేసి అలా తీసుకొచ్చాను. మరి మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి ఐ విల్ ట్రై. సో ఫ్రెష్వి కూడా ట్రై చేద్దాము. సో ఫస్ట్ అయితే దీన్ని సక్సెస్ చేయండి, చేసి మంచి వ్యూస్ కూడా మంచిగా వస్తున్నాయి, ఎవ్రీథింగ్ గుడ్. కానీ మీరు డెలివరీకి కొంచెం పేషెన్స్ యూస్ చేస్తే బాగుంటుంది. మళ్ళీ ఈరోజే తీసుకొని రేపే రావాలి అంటే డిటీడీసీ అంటే అలాగే ఉంటుంది, అంటే మినిమం 48 hours. బట్ ఏంటంటే ఇప్పుడు కొంచెం ఈ పార్సల్స్ అనేవి, ఆన్లైన్ బిజినెస్ అనేది చాలా పెరిగిపోయింది, మీ అందరికీ తెలుసు కదా. సో వాళ్ళకి కూడా పార్సల్స్ అనేవి కొంచెం టైం టేకింగ్ అవుతుంది డిస్పాచ్ చేయడానికి, బట్ మ్యాక్సిమం వస్తున్నాయి. చాలామందికి అయితే వెంటనే వెళ్ళిపోయి, ఏదో ఒక దగ్గర మిస్టేక్ జరిగితే లేట్ అయింది తప్పించి
అదర్వైజ్ వెళ్ళిపోయాయి. సో వెళ్ళిపోయిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు, నేను మీకు కాల్ చేసిన అడిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన ఈ వీడియో కింద కమెంట్ చేయండి. అండ్ అలాగే నేను ఒకటి ప్లాన్ చేస్తున్నాను, నాకు మంచి కమెంట్ వస్తే ఒక మంచి గిఫ్ట్ ఇద్దాము అని కూడా ట్రై చేస్తున్నాను. నాట్ ఈ వీడియోకి కాదు, కొంచెం నేను అనుకున్న ఒక టార్గెట్ రీచ్ అయ్యి ఒక పొజిషన్, ఐ మీన్ ఒక మన ఈ బిజినెస్ అంటే ఈ లాంగ్ పీరియడ్ కాదండి, ఒక 10-15 డేస్ తర్వాత ఆరెల్స్ నాకు మంచిగా వ్యూస్ వస్తున్నాయి అంటే ఒక 2-3 వీడియోస్ తర్వాత నేను ప్లాన్ చేస్తాను. అది ఎలాగా, ఈ వీడియోస్ అన్నిట్లోకి కూడా మంచి కమెంట్, ఒక మంచి కమెంట్ చేయండి. తీసుకున్న వాళ్ళు డైరెక్ట్గా చూసిన వాళ్ళు, నేను నా దగ్గర ఒక బుక్ ఉండింది, నేను ఒక డైరీ మెయింటైన్ చేస్తున్నాను. సో ఎవరు తీసుకుంటున్నారు, ఎక్కడెక్కడి నుండి తీసుకుంటున్నారు, అండ్ అలాగే వాళ్ళకి ఏ రోజు వెళ్ళింది, ఐ మీన్ నేను ఎప్పుడు డిస్పాచ్ చేశాను, వాళ్ళు ఎప్పుడు రిసీవ్ అంతా కూడా నోట్ చేసి పెట్టుకుంటున్నాను, మీరేం వరీ అవ్వకండి. సో నాకు తెలుసు రిపీటెడ్గా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, నాకు అదే హ్యాపీనెస్ అనిపిస్తుంది, రిపీటెడ్గా తీసుకున్న వాళ్ళకి కూడా ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పేసి. సో అందుకే ప్లాన్ చేస్తున్నాను. సో మీరైతే ఇప్పుడు ఈ వీడియో నుండి స్టార్ట్ చేద్దాము. మంచి కమెంట్ ఇవ్వండి, మంచి ఎవ్రీ వీడియోకి కంపల్సరీ ఒక మంచి కమెంట్ ఇచ్చిన పర్సన్కి నేను ఒక బెస్ట్ గిఫ్ట్ ఇస్తాను. అదేంటి అనేది ఇప్పుడు చెప్పను. సో ఈరోజు డేట్ వచ్చేసి మనకి 11. నేను నెక్స్ట్ వీక్, ఓకే, నెక్స్ట్ వీక్ అంటే మళ్ళీ ఈ సాటర్డే కాదు, వచ్చే సాటర్డే పిక్ చేస్తా. ఓకే, ఫర్ షూర్గా పిక్ చేస్తా. పిక్ చేసి మంచి కామెంట్, నాకు నచ్చాలి ఆ కామెంట్, అంటే మన ప్రోడక్ట్స్ అంటే బయటది ఏదో కాదండి, మన జెన్యూన్ రివ్యూ ఇవ్వండి, పర్లేదు. ఇంతవరకు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, మన శారీస్ ఎలా ఉన్నాయి, వాటి క్వాలిటీ ఎలా ఉండింది, వాటి ప్రైజింగ్ ఎలా ఉండింది, సో ఎవ్రీథింగ్ మంచిగా ఒక ఏమంటారు ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలాగా మంచి వేలో కన్వే చేస్తే, సో వాళ్ళను అందులో ఒకరిని పిక్ చేసి ఒక మంచి ప్రోడక్ట్ అయితే, ఆ శారీయా జ్యువెలరీయా ఏదైనా ఒకటి మంచి గిఫ్ట్ నా సైడ్ నుండి, అంటే మన ఛానల్ సైడ్ నుండి నేను కంపల్సరీ మీకు పంపిస్తాను. ఓకే, మీరు ఆర్డర్ చేసిన వాళ్ళకి పంపిస్తాను. అండ్ అలాగే కామెంట్ మాత్రం ప్రతి ఒక్క వీడియో కింద కామెంట్ ఉండాలి. ఓకే, సో లెట్స్ సీ ఎవరు కామెంట్ చేస్తారు, ఎలాగుంటుంది అని చెప్పేసి అలా. ఓకేనా, సో అదనమాట. కంపల్సరీ డిటీడీసీ విషయం పైన కొంచెం కాన్సన్ట్రేట్ చేసి నాకు ఆర్డర్ చేయండి, వీడియో పూర్తిగా వినండి. ఓకే, ఇంతవరకు నాకు మన ఛానల్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు కలెక్షన్ అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.